ఈ రంగం ఆ రంగం అన్న మాట లేకుండా అన్ని రంగాలపైన మహమ్మారి ధ్వంసరచన చేస్తోంది. కరోనా మహమ్మారి పంజా విసరడంతో సేవారంగం సర్వనాశనమైపోతుంది. సేవారంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న కోటాను కోట్ల మంది పస్తులుండాల్సిన దుస్థితి. సేవారంగంలో అతి కీలకమైన టూరిజంపై కరోనా విలయ తాండవం ఈ రంగంలో పనిచేస్తున్న వారి భవిష్యత్తు బతుకును ప్రశ్నార్థకం చేస్తోంది. కరోనా కల్లోలంలో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం పూర్తిగా బంద్ అయిపోయిన తరుణంలో తమ భవిష్యత్తు ఏంటి అన్న బెంగలో ట్రావెల్స్ యాజమాన్యాలున్నాయి. ఓవైపు కంపెనీలు పూర్తి స్థాయి నష్టాల్లో కూరుకుపోగా ఏజెంట్లు బతకడమే కష్టంగా మారిన దుస్థితి. దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ట్రావెల్స్ బిజినెస్ పై భారీగా పడింది. మిగతా పరిశ్రమల్లా కొంతైనా చేసుకునేలా ట్రావెల్స్ లో వెసులుబాటు లేకపోవడం విషాదం. ఫస్ట్ వేవ్ లో కోలుకోలేని దెబ్బతిన్న ట్రావెల్స్ సెకండ్ వేవ్ తో పూర్తిగా నాశనమైంది. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ట్రావెల్స్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటో అర్థం కాక విలవిల్లాడుతోంది. దేశానికి టూరిజం కారణంగా ఏటా 10% ఆదాయం లభిస్తోంది. ఇక ఇటు తెలంగాణకు సైతం టూరిజం కారణంగా 3 నుంచి 4% మేర రెవెన్యూ వస్తోంది. 3 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతోంది. కరోనాతో ఏడాదిన్నరగా టూర్స్ ట్రావెల్స్ ఆపరేటర్లు యాజమాన్యాలు ఇండస్ట్రీపై ఆధారపడ్డ కుటుంబాలు జీవోత్సవాలుగా బతికేడుస్తున్నాయి. ట్రావెల్స్ బిజినెస్ లో హోటళ్లు, డ్రైవర్లు, వెహికల్స్, టూర్ మేనేజర్స్ ఇలా ఎందరికో ఎన్నో రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బతుకు భరోసా ఇస్తోంది. ట్రావెల్స్ ఇండస్ట్రీని కాపాడుకుంటే వచ్చే రోజుల్లో రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి సాయం అందించినట్లుగా తమకు భరోసా కల్పించాలని ట్రావెల్స్ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. టీచర్లకు ఏ విధంగా సాయం అందిస్తున్నారో అదేలా ట్రావెల్ ఏజెంట్స్ ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయిన వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని, ఉద్దీపన పథకం ద్వారా ట్రావెల్స్ ఇండస్ట్రీని గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వం సాయం అందిస్తే తప్ప ట్రావెల్స్ బిజినెస్ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదని తెలంగాణ ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ను కలిసి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. టూర్స్ ఏజెంట్స్ ఆపరేటర్లను ఆదుకొని ప్యాకేజ్ను అమలు చేయాలని అసోసియేషన్ చైర్మన్ ఆర్వి రమణ ఆధ్వర్యంలోని ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ముప్పు ట్రావెల్స్ రంగంపై ఎలా ఉంది, ప్రభుత్వం ఏం చేయాలి, ట్రావెల్స్ రంగం పూర్వ వైభవం సాధించడం ఎలా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, కేంద్రం ఏం చేయాలన్న దానిపై ప్రత్యేక చర్చను ఇప్పుడు చేపడదాం. మనతో పాటు ఉన్నారు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు. వారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. అసలు ఎటువంటి కష్టాలు ప్రస్తుతం ట్రావెల్స్ ఎదుర్కొంటున్నాయి, వాళ్ళ ఆపరేటర్లు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఏజెంట్స్ ఎటువంటి కష్టాలు పడుతున్నారు, అసలు ఏ విధంగా ఉంది, అసలు ఓవరాల్గా చెప్పాలంటే పర్యాటక రంగం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎట్లా ఉందో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఆర్వి రమణ గారు, టాట్ ప్రెసిడెంట్, మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి వీరు. సాయిబాబు గారు, సాయి ట్రావెల్స్ ఎండి. కె శ్రీనివాసరావు గారు, ట్రావెల్ ఐఎన్సి డైరెక్టర్, టాట్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల్లో ఈ రంగం ఆ రంగం అన్నది కాదు, ప్రతి రంగం కుదేలైనటువంటి పరిస్థితి. బట్ ఎన్నో రంగాలకు ఎంతో కొంత ఎలా బ్రతకాలి అన్నటువంటి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం కాస్త చేయూతనిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ట్రావెల్ రంగం ఎట్లా ఉందండి? మనం చూస్తూ ఉన్నాం, గడిచిన 14 నెలల నుంచి సమాజం మొత్తం ఒక భయానకమైనటువంటి వాతావరణ పరిస్థితి. ఎందుకంటే మహమ్మారి ఎవరిని కూడా ప్రశాంతంగా ఉంచేటువంటి పరిస్థితి లేదు. మొదటి వేవ్ ఎంత తీవ్రంగా నష్టపోయామో సెకండ్ వేవ్ వచ్చేసరికి మరింత తీవ్రంగా అన్ని రంగాలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి కళ్ళారా చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అనేక రకాలైనటువంటి చర్యలు చేపడుతూ మహమ్మారిని తరిమివేయడానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల కష్టసాధ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులలో మొదటగా నష్టపోయి చివరిగా కోలుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే ట్రావెల్ రంగం. ఇవాళ సమాజంలో అనేక రకాల వెసులుబాట్లు ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 10 గంటల పాటు వెసులుబాటు ఇస్తున్నాయి, కొన్ని 6 గంటల పాటు వెసులుబాటు ఇస్తూ ఉన్నాయి. కొద్దో గొప్ప వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాలు 10%, 20%, 30% జరగడానికి అవకాశం ఉంది. కానీ ఏమాత్రం వ్యాపారం కానీ ఏది కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా లక్షలాది మంది ఈ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏ రంగంలో కనిపిస్తుంది అంటే ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి. ఒకప్పుడు సగర్వంగా సమాజంలో అందరికీ కూడా అతిథి దేవోభవ అంటూ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ
దేశంలో ఉన్నటువంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా సంతోషంగా చూపిస్తూ ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఈ రంగం ఇవాళ ఇంత దుఃఖమైనటువంటి పరిస్థితులు ఉండడం అనేది నిజంగా చెప్పుకోవడానికి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కానీ మనకు సంబంధించినంత వరకు భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పర్యాటక రంగమే ప్రథమావధిగా పనిచేస్తూ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మాకేదో కావాలి, మాకేదో చెయ్యాలి అన్నటువంటి పరిస్థితి లేకోకుండా మేము కోరుకునేది ఒక్కటే, ఇంతమంది రోడ్డును పడుతూ ఉన్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంది, లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ స్టేట్ లెవెల్లో కల్పిస్తూ ఉంది, కోట్లాది మందికి కంట్రీ లెవెల్లో కల్పిస్తూ ఉంది, పైగా దేశ జీడిపిలో కూడా అత్యధిక శాతం ఈ రంగం నుంచి వస్తూ ఉంది. అంటే దేశంలో ఒకవైపు ఆర్థికాభివృద్ధిని పెంచుకోవాలి అన్నా, ఎంప్లాయ్మెంట్ని పెంచుకోవాలి అన్నా, ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు వేగవంతం కావాలి అన్నా ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఏకైక రంగం ఏది ఉంది అంటే ట్రావెల్ రంగం. అటువంటి ట్రావెల్ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ ట్రావెల్ రంగానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో మా గురించి ఒక్క క్షణం ఆలోచించి ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకందరికీ కూడా కొద్దిగా మేము ఉన్నాము అని చెప్పి వెన్నుతట్టు ప్రోత్సహించాలి అన్నటువంటి ఆలోచనతో మీలాంటి వారు మీడియా సంస్థలు ముఖ్యంగా హెచ్ఎం టీవీ ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ట్రావెల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధలు ఎలా ఉన్నాయి, వాళ్ళు పడేటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, భవిష్యత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ప్రశ్నార్థకంగా తయారవుతుంది అన్న అనేక అంశాలపైన మీరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు హెచ్ఎం టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇవాళ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమందికి ఎన్నో రకాల ప్యాకేజీలు కల్పిస్తూ అసలు ప్యాకేజీలు ఇవ్వడమే ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన అటువంటిది ఒక ప్యాకేజీని ఇప్పుడు ఆశిస్తూ ఉంది. ఆ ప్యాకేజీ ఉద్దీపన ప్యాకేజ్ ఎదురు చూస్తూ ఉంది. ఎంతో కొంత చేతునిస్తూ ఎంతో కొంత సాంత్వన చేకూర్చాలి అన్నటువంటి ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వస్తూ ప్రభుత్వానికి కూడా నివేదించాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మనకు తెలుసు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజల కష్టాన్ని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలో ఉన్నారు. కష్టం ఉంది అంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి వాళ్ళు ఈ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా తప్పనిసరిగా చేస్తారు అన్నటువంటి ఆలోచనతో మేము ముందుకు వేస్తూ ఉన్నాం. మీరంటే ఒక సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఒకటి ట్రావెల్ రంగం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ఒడిదుడుకులను ఒడిదుడుకులు అని చెప్పొద్దు, అసలు ఎటువంటి నిస్సత్తువ లేకుండా ఇలా నిలబడి చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే అండి, చాలా మందికి ఇప్పుడు ఏ పని లేకపోయినా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే పర్యాటక రంగం ఎంతో కొంత రాష్ట్రానికి ఇస్తోంది, ఎంతో కొంత దేశానికి ఇస్తోంది, అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తోంది, మున్ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి సిచ్యువేషన్. అండ్ ఎందుకు దీని పట్ల ఇప్పటి వరకు అంటే మీరు వెళ్ళి చెప్పి మాకు ఇది కావాలి, ఎంతో కొంత సాయం చెయ్యండి, మా ఏజెంట్స్కి వాళ్ళకి ఎటువంటి అంటే ఆల్టర్నేటివ్ ఏ వర్క్ చేసుకునేందుకు లేదు, వెసులుబాటు ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎందుకు పట్టించుకోకుండా ఉందని మీరు అనుకుంటున్నారు? సాయిబాబు గారు నమస్కారం అండి. ఈ ట్రావెల్ ఇండస్ట్రీ రంగం అనేది గత 35 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇంతటి ఘోరమైన పరిస్థితిని ఎప్పుడూ కూడా మేము చూడలేదు. కామన్గా ఏంటంటే ఇది ఒక అసంఘటిత రంగం అన్నమాట. దీనికి ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అనేది రూపాలు దిద్ది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రభుత్వాల దృష్టిలో ట్రావెల్ ఏజెంట్స్ ట్రావెల్ ఏజెంట్స్ అంటే కొంతమంది దృష్టిలో ఏంటంటే చాలా చులకన భావం ఉంటుంది. కానీ దీని వెనకాల కూడా ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ట్రావెల్ ఏజెంట్స్ అంటే 10 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన వాళ్ళే. కానీ 10 మంది ఉద్యోగాలు కాదు, వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళ జీవనాధారాలే చాలా ఘోరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే టూరిజం అంటేనే కంటికి ఇంపు. ఎక్కడికైనా మనం పోతుంటే సింగపూర్లో కానీ దేశంలో కానీ భారతదేశంలో కానీ భారతదేశాన్నే వివిధ దేశాల వారికి మనం పరిచయం చేస్తాం టూరిజం ద్వారా. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కానివ్వండి, మన యొక్క ఆచారాలను కానివ్వండి, మన దేశాన్ని గురించి కానీ మనం పరిచయం చేస్తాం. అలాంటి టూరిజం రంగం ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, మేము కానివ్వండి రెంట్స్ కట్టుకోలేని పరిస్థితిలో, ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వాలకి ఏంటంటే మోరోవర్ మేము కూడా భారతీయ పౌరులం, మాకు కూడా ప్రభుత్వం నుంచి సాయం కావాలి. మేమేదో ఇక్కడ ఓటు హక్కు ఉంది మాకు, మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, తర్వాత 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము కూడా. సో ఆ 10 మందికి ఉపాధి కల్పించేవాడే సరిగ్గా ఉంటే ఇంకా ఆ 10 మంది కూడా వాడు ఉపాధి కల్పిస్తాడు. సో అలాంటి పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితి. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఒక దెబ్బ పడిపోయింది, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ టైం కరోనా వస్తే మేము డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. అంత ఘోరమైన పరిస్థితిలో ఇండస్ట్రీ ఉంది. ప్రభుత్వాలకు మేము అదే విన్నవిస్తున్నాం.
మా ద్వారా ఇంత ఇన్కమ్ ఉంది, తర్వాత మేము 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం, గవర్నమెంట్కి మా ద్వారా ఆదాయం ఉంది, అలాగే మా ద్వారా 10-15 మంది మా దగ్గర జీవనాధారాలు కల్పిస్తున్నాం. సో మాకు సహాయం చేయండి. ఇప్పుడు కల్పిస్తున్నారు, మున్ముందు ఇంకా ఎక్కువగా ఇంకా మేము ఎక్కువ కల్పిస్తాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే మన కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి, ఇక్కడ మన నాగార్జున సాగర్ దగ్గర ఒకటి బుద్ధుని ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అది, అక్కడ తీసుకొని మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, రామోజీ ఫిలిం సిటీ తీసుకోండి, అక్కడే దాదాపుగా ఒక 2-3 వేల మంది ఆన్ రోడ్లో ఉన్నారు ఈరోజు. వాళ్ళకి ఎట్లా ఇస్తుంది, మీరు టీచర్లకు ఇచ్చినట్టు కానివ్వండి, వేరే వివిధ వర్గాలకు ఇచ్చినట్టు కానివ్వండి, ఆ విధంగా మాకు కూడా కొస్త సహాయం చేసి ఆదుకుంటే మేము కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణ టూరిజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, మా మంత్రివర్యులు, డైనమిక్ మంత్రివర్యులు ఉన్నారు, మా రామన్న గారు ఉన్నారు, హరీష్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకింత టూరిజంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. మేము జీవనోపాధి పొందుతాం, రాష్ట్రానికి మంచి పేరు తెస్తాం, 10 మందికి మేము కూడా జీవనోపాధి కల్పిస్తాం. మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎంప్లాయీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే మీరు అన్నట్టు చాలా ఉందండి. ఎందుకంటే ఆల్టర్నేట్ గా కరోనా కన్నీటి గాథలు అన్నప్పుడు ఎంతో మంది మేము చూస్తూ ఉంటాం న్యూస్లో, ఎంతో మందికి అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆల్టర్నేట్ వర్క్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏదో విధంగా జరుగుతుంది, ఈవెన్ ప్రభుత్వాలు ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ ఆపరేటర్స్కి వచ్చేటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఎంప్లాయీస్ ఇన్ని రోజులుగా ఈ కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాతనే ఆ దెబ్బ ఎక్కువగా కనిపిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు శ్రీనివాసరావు గారు? దగ్గర మన ఇండియా మన వరల్డ్లో 134 ర్యాంకింగ్ వస్తుందండి టూరిజం, ట్రావెల్ అండ్ టూరిజంలో. ఆన్ అన్ యావరేజ్ 5 crores ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో యాన్యువల్లీ, అది ఇప్పుడు 3.2%కి పడిపోయిందండి. మోర్ దెన్ 3.2%కి పడిపోయింది. అండ్ మోర్ దెన్ 10 crores జాబ్స్ ఆర్ లాస్ట్. ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటారు, గవర్నమెంట్స్ ముందు రావాలి, అసోసియేషన్స్ ముందు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ట్రావెల్ ఏజెంట్స్కి ఒక ఉపాధి అనేది గవర్నమెంటే కల్పించాలి. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో ఏవైతే ఇబ్బందులు పడ్డామో, సెకండ్ వేవ్తో మొత్తం టూరిజం రంగం చాలా అసలు టూరిజం రంగం అంటూ లేకుండా అయిపోయిందండి. సో దీనికి మనము ఒకటే రివైవల్, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా దీన్ని ముంగట తీసుకెళ్ళలేమండి. ఈ టైంలో కంపల్సరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే టూరిజం రంగం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్బౌండ్ టూరిజం లేదు, అవుట్బౌండ్ టూరిజం లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, వందే భారత్ ఫ్లైట్స్ కూడా మొత్తం బికాజ్ ఆఫ్ కరోనా మొత్తం ఆగిపోయినాయి. సో బేసిక్ టికెటింగ్ కూడా ట్రావెల్ ఏజెంట్స్కి చేసుకొని ఉపాధి కలిగే పరిస్థితిలో కూడా లేరు. ఎంతమంది అయితే ట్రావెల్ ఏజెంట్స్ ఇప్పుడు ఆఫీసెస్ ఇవైతే హంగులతో కూడిన ట్రావెల్ ఏజెన్సీస్ ఏవైతే అనుకుంటారో జనాలు, ఇప్పుడు ఆ పరిస్థితి లేరు. ఇంట్లో కూర్చొని చేసుకున్నా కూడా ఒక్క టికెట్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి ఒక 100 రూపీస్ కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఇవాళ టూరిజం రంగంలో ఉంది. ఒక్కొక్క ఎంప్లాయీకి వచ్చే 50% శాలరీ కూడా ఇవన్నీ పరిస్థితి ఇవాళ ట్రావెల్ ఏజెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కొక్క ఊరి నుంచి ఏమంటారు ట్రావెల్ ఏజెన్సీ, ట్రాన్స్పోర్ట్స్, డ్రైవర్స్, గైడ్స్, ఊర్లలో చిన్న విలేజెస్ టూరిజం రంగం నుంచి ఆధారపడే వాళ్ళు, ఫుడ్స్, రిటైలర్స్, వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి విచ్ ఇస్ కనెక్టెడ్ టు టూరిజం హ్యాస్ గాన్ డౌన్. సో దీనికి సపోర్ట్గా ప్రభుత్వం ఏమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే అండి, మనం ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏ రంగం వాళ్ళైనా కూడా అంటే ఒకటి అంటారు కదా, అడిగితే గానీ అమ్మైనా పెట్టదని. సో మీరు కూడా అంటే ఫస్ట్ వేవ్లో చూసుకున్నప్పుడు మనంతటా మనం కోలుకుందాంలే అనుకున్నటువంటి పరిస్థితే కనిపించింది. బట్ మీరు ఒక చక్కని ఇనిషియేషన్తో ముందుకొచ్చి ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నా ఇప్పుడు మన తెలంగాణలో సుమారు మీ ట్రావెల్స్ ద్వారానే సుమారు 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరి గొంతుకై మీరు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మనతో మాట్లాడేందుకు శ్రీదేవి గారు ఉన్నారండి, ఎస్విఎం ట్రావెల్స్ వరల్డ్ ఎండి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అమ్మా. చెప్పండి, ప్రస్తుతం ట్రావెల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు ప్రభుత్వం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మా పరిస్థితి, ట్రావెల్ ఏజెంట్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఎంతైతే మేము జనాలకి సర్వీస్ చేసామో
అంతా ఇప్పుడు అంతంత ఎంతెంత కష్టపడి హిమాలయాలు అక్కడెక్కడ తిరిగి ఎన్ని కష్టాలు అయితే పడి వాళ్ళకి సర్వీస్ ఇచ్చామో అన్ని కష్టాలు ఇప్పుడు కూడా పడుతున్నాం. అప్పుడు కష్టపడేందుకు ప్రతిఫలం ఉండేది, ఇప్పుడు ప్రతిఫలం లేకుండా కూడా అవే కష్టాలు అయిపోయినాయి. మమ్మల్ని నమ్ముకున్న మా ఎంప్లాయీస్ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి అయిపోయింది. చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఎయిర్లైన్స్ లో టికెట్స్ బుక్ చేస్తే ఎయిర్లైన్స్ రిటర్న్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు, హోటల్స్ వాళ్ళు లేరు, బస్ ఆపరేటర్స్ లేరు. మేము అన్ని అడ్వాన్స్లు పే చేస్తున్నాము, వాళ్ళు రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు. మా దగ్గర చేస్తున్న ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేము, రెంట్స్ కట్టుకునే పరిస్థితి లేము. అందరూ అన్ని ఇండస్ట్రీస్ రికవర్ అయినాయండి, కొంచెం కొద్ది గొప్ప చేసుకుంటున్నారు. some relaxations ట్రావెల్ ఉన్నాయి. ఇండస్ట్రీ మాత్రం లాస్ట్ 2 years నుంచి సేమ్ ఫేస్ చేస్తున్నామండి. ₹1 ఇన్కమ్ లేకుండా చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాము. నిజంగా గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఎంతో కొంత సహాయం చేస్తుంది, కానీ ట్రావెల్ ఏజెంట్స్ అంటే చాలా చేతుచూపు అయిపోయింది. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేసి మా ట్రావెల్ ఇండస్ట్రీకి కూడా సహాయం అందిస్తే సంతోషం అండి. అండ్ శ్రీదేవి గారు, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఎంప్లాయీస్? అంటే మీ దగ్గర కింది స్థాయి ఎంప్లాయీస్ నుండి కొంచెం సమ్ సర్టెన్ మంచి శాలరీ వచ్చేటువంటి ఎంప్లాయీస్ కూడా మీ దగ్గర ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు సంబంధించి మీరు ఎటువంటి రిక్విజిషన్ పెడుతున్నారు? వాళ్ళకి హెల్త్ పరంగా హెల్ప్ చేయాలండి గవర్నమెంట్. ఆరోగ్యశ్రీ కానివ్వండి, హెల్త్ పరంగా ఇవ్వాలి, కొంచెం వాళ్ళకి రేషన్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్స్ అవి కొంచెం చూసుకోవాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మాకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి కొంచెం ఏదైనా ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీతో ఏమైనా చిన్న లోన్స్ ఇట్లా ఏమైనా చేస్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి ట్రావెల్స్ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి సాయం గవర్నమెంట్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ రమణ గారు, ఎంప్లాయీస్ అయితే నిజంగా కూడా వెన్ వే కంపేర్ టు అదర్, ఇది అసంఘటిత రంగం అయినప్పటికీ ఈవెన్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి చాలా మంది, ఈవెన్ కూలీలు చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా అసంఘటిత రంగం వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం అందుతున్నటువంటి పరిస్థితి, ఎక్సెప్ట్ ట్రావెల్ రంగం. ముఖ్యంగా ఎటు చూసినా కూడా ఇది ఒక రంగమే కనిపిస్తోంది. ఇబ్బంది అంటే ఎటు ఏ విధంగా సాయం లేకుండా అనేది. అయితే ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఫామ్ చేయడానికి మొదటిసారి ఏదైతే ఫస్ట్ వేవ్లో ఇబ్బంది పడ్డారో ఆ టైంలో ఎటువంటి సాయం అందకపోవడం వల్లే ఇకనైనా అడగాలి అన్నటువంటి కారణమేనా అసలు ఈ అసోసియేషన్ని ఫామ్ చేయడానికి? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ రమణ గారు? మొదటి విడత కరోనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ట్రావెల్ ఏజెంట్స్లో కానీ, టూర్ ఆపరేటర్స్లో కానీ, ఈవెన్ ఎంప్లాయీస్ ఆల్సో కూడా, ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లానింగ్ అంటూ, ఒక పర్టికులర్ దానికి సంబంధించినటువంటి అవగాహన అంటూ కరోనాకు సంబంధించి ఇటు ప్రజలకు లేదు, అటు ప్రభుత్వానికి లేదు. మనం చూసాం అసలు ఎట్లా ఆ కరోనాను ఎదుర్కోవాలి, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇటువంటి విషయాల్లో ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు. దానివల్ల ఒక 2-3 నెలలు పోతుంది, సో మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఉంటాయి, మళ్ళీ మేము మా పని మేము చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకందరికీ కూడా సర్వీస్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమున్నతమైనటువంటి పర్యాటక ప్రాంతాలకు అన్నిటికీ సంబంధించి ఎంతో అద్భుతంగా పంపిస్తూ ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆపరేటర్స్ కానివ్వండి, ట్రావెల్ ఏజెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక 3-4 నెలల్లో మనం సర్వే అవుతాము అన్నటువంటి ఒక ఆలోచనతో ఉండదు. అప్పుడు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఇబ్బంది పడతామన్న ఆలోచనతో కూడా అప్పుడు కూడా ఒక స్టెప్ ముందుకు వేసి ఒకసారి అడిగాము. కానీ తర్వాత మెల్లిమెల్లిగా ఏమైపోయింది, నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి కొంచెం వేవ్ తగ్గిపోయి ప్రజల్లో కూడా ఒక ధైర్యం వచ్చేసి మిగతా ప్రాంతాలకు వెళ్ళడము, అనేక రకాల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆల్సో అన్ని ప్రదేశాలకు సంబంధించిన టూరిస్ట్ ప్రదేశాలన్నీ కూడా ఓపెన్ చేయడము, కొంత గొప్ప యాత్రికులు వెళ్ళడము, ఇటువంటి పరిస్థితులు జరగడం మూలంగా సరే మళ్ళీ మెల్లిగా కోలుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో అన్న ఆశతో అందరూ కూడా జీవించారు. కానీ ఆ ఆశ మళ్ళీ అడియాస అవుతుందన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. ఒక్కసారిగా మళ్ళీ మార్చి నుంచి మనకు సెకండ్ వేవ్ స్టార్ట్ కావడము, ఫస్ట్ వేవ్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు సెకండ్ వేవ్ ఎదుర్కోవడము, దీని మూలంగా బయట ఉపాధి అవకాశాలు దొరకలేదు. పోనీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేద్దామా అంటే మాకు గడిచిన 14 నెలల నుంచి మాకు కూడా ఏ విధమైనటువంటి బిజినెస్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ప్రీ ప్లాన్ అనేది ముందుగా మనకు ఉండడానికి అవకాశం లేదు, కరోనా లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి. సో ఇటువంటివన్నీ కూడా ఒక్కసారిగా రావడం మూలంగా, పైగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా
ఇప్పుడు శ్రీదేవి గారు చెప్పినట్లు టికెట్ విషయంలో కానివ్వండి, హోటల్స్ విషయంలో కానివ్వండి, వెహికల్స్ విషయంలో కానివ్వండి, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులు ఒక్కసారిగా రావడం మూలంగా ఎటు దిక్కుదొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, ఫోర్త్ వేవ్ అంటున్నారు. అసలు ఈ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్స్ కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇక్కడ పనిచేసేటువంటి గైడ్స్ కానీ, ఎన్నో ఏండ్ల ఎక్స్పీరియన్స్తో పనిచేసేటువంటి వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ కోల్పోతే రేపొద్దున ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి? రేపు మళ్ళీ ఈ ఇండస్ట్రీ ఎవరు వస్తారు? ఇప్పటి వరకు ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా నిలబడుతున్నటువంటి ఇండస్ట్రీ ట్రావెల్ ఇండస్ట్రీ. ఎన్నో రకాలైనటువంటి కాలేజీలు, టూరిజం కాలేజీలకు సంబంధించి కానీ, ఎంబీఏ కాలేజీలకు సంబంధించి కానీ ఎంతోమంది యువత ఒక ఆశాజనకంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచం మొత్తం చుట్టేయడానికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరి సంతోషాన్ని కూడా కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటూ తన ఉపాధిని వెతుక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఏది అంటే ట్రావెల్ రంగం. అటువంటి ట్రావెల్ రంగానికి సంబంధించి భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్, ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉంటే రేపు రాబోయేటువంటి తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం? సో ఇటువంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని కనీసం మనం కొద్ది కాలం పాటు కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పుడు అందరూ చెప్పారు, సాయి గారు కానివ్వండి, లేకపోతే శ్రీనివాసరావు కానివ్వండి, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు కానీ, మీరు కానీ, ఎంతోమంది ఏమి చెప్పినా ఒక్కసారిగా వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, గవర్నమెంట్లో తీసుకోండి అని ఎవరు చెప్పట్లేదు. కావాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక ఉద్దీపన ప్యాకేజ్, మేడం చెప్పినట్లు పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ముందుగానే సాయి చెప్పినట్టు అసంఘటిత రంగంగా ఉన్నటువంటి ఈ రంగానికి సంబంధించి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్ళకి ఏదైనా చేయూతనిచ్చేటువంటి ఒక ఉద్దీపన ప్యాకేజ్ను కల్పిస్తే వీళ్ళు మళ్ళీ రివైవ్ కావడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ భవిష్యత్ చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం తప్పనిసరిగా మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అండ్ సెకండ్ వేవే ఇంతటి పరిణామాలను చూపించింది. మీరు అన్నట్టు మున్ముందు థర్డ్ వేవ్ అన్నారు. ఆ థర్డ్ వేవ్ తర్వాత ఏంటి పరిస్థితి, ఆ టైంలో ఎట్లుంటుంది అనేది ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రమణ గారు మనతో మాట్లాడేందుకు విజయ్ మోహన్ రాజు గారు, సమీరా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి వీరు. నమస్తే అండి విజయ్ మోహన్ రాజు గారు. Namaste. How are you, sir? I am well. I am very well. Thank you. Are you good? Yes, very well. I am very well. Sir, what is the situation right now about travels? This pandemic situation, how you are facing the situation, and what are the struggles in that? अभी तो ट्रैवल बिल्कुल ही बंद है, मोर और लेस कुछ भी ट्रैवल बिजनेस नहीं है. और एयरलाइन तो आपको मालूम है पूरे फ्लाइट्स बंद है, इंटरनेशनल फ्लाइट्स बंद है. और अभी कोई भी ट्रैवल करने के, किसी को ट्रैवल करने का है ही नहीं अभी. दे डोंट वांट टू ट्रैवल बिकॉज ऑफ दिस पैंडेमिक. बट हम एज फार एज आवर बिजनेस इज कंसर्न राइट नाउ वी आर अनेबल टू डू एनी बिजनेस which is worth talking about. We are paying rents, we are having employees who are working with us in so many years. But last 1 year, this being the second wave, last 1 year, this pandemic has really made us come to a position where we have no choice. अभी तो हमें employees को भी बोलना पड़ेगा कि they have to go home. And if we जो भी आ रहे हैं वो भी हम उनको थोड़े लोगों को half salaries दे रहे हैं. और ये मुझे नहीं लगता बहुत दिन चलेगा, क्योंकि मुझे लगता है कि ये तो सेकेंड वेव आने से और एक 6 महीना तो अभी बिजनेस ऐसे ही रहेगा. मुझे नहीं लगता कुछ चेंज होने वाला है. वेरी मार्जिनली कुछ चेंज आएगा. अभी आप देखिए ये जो यूरोप में इन्होंने खोल दिया है ट्रैवल टूरिज्म, यूरोप और यूके में, यूएस में, अभी भी इंडिया इज क्लोज. इंडिया से तो कोई फ्लाइट जा रहा ही नहीं है. और सबको डर है कि अभी इसके बाद क्या होगा. थर्ड वेव आएगा तो इससे बुरा होगा. तो बाय एंड लार्ज ट्रैवल बिजनेस को अभी हमें सपोर्ट करना पड़ेगा, क्योंकि ट्रैवल एंड टूरिज्म एक एवेन्यू है बिजनेस का जो वर्ल्ड वाइड सबसे ज्यादा एम्प्लॉयमेंट ट्रैवल और टूरिज्म देता है कोई भी इंडस्ट्री. मगर हमारे कंट्री में उन्होंने रिकॉग्नाइज नहीं किया ट्रैवल एंड टूरिज्म को. हमारे पास ट्रैवल एंड टूरिज्म का मिनिस्ट्री भी नहीं है. तो ये सिचुएशन है. बाकी के कंट्रीज जैसे यूरोप है, यूएस है, चाइना भी है, और ये लोग ट्रैवल एंड टूरिज्म को बहुत सीरियसली लेते हैं और वो चाहते नहीं है कि बंद हो. मगर हमारे पास वैसा नहीं है. तो अभी एक ही सोल्यूशन ये है कि गवर्नमेंट सपोर्ट अभी करना चाहिए. And Vijay Mohan ji, what type of support you are expecting from government?
देखिए, आप अगर पढ़ रहे हैं तो यूरोप और यूके में तो उन्होंने 75% सैलरीज भी दे रहे हैं पूरे एम्प्लॉयज को, और जो बिजनेस है उनको भी सब्सिडाइज कर रहे हैं कि क्लोज नहीं होना चाहिए। अभी हमारे कंट्री में तो सैलरी क्या, हमारे को तो बैंक का लोन पे भी इंटरेस्ट देना पड़ रहा है जो हम पहले लिए थे। कोई भी फैसिलिटी नहीं है, कोई भी हमारे पास नहीं है। तो मेरा रिक्वेस्ट है गवर्नमेंट से कि अब टाइम आ गया वेयर यू सपोर्ट दी पीपल हु आर ट्रैवल एजेंट्स। ट्रैवल एजेंट वो है जिसका जो रिकग्नाइज्ड है, जो आईएटा का मेंबर है, जो टूरिज्म में है, जो कि जिनके एम्प्लॉयज प्रोविडेंट फंड में है, वैसे ट्रैवल एजेंसीज को सपोर्ट करना चाहिए। वैसे तो बहुत ट्रैवल एजेंसीज है जो घर में बैठ के भी ट्रैवल एजेंसी खोल के बैठा है क्योंकि ऑनलाइन मिल रहा है, मगर मैं वो ट्रैवल एजेंसी की बात नहीं कर रहा। मैं पूरा ट्रैवल एजेंसीज विच आर रिकग्नाइज्ड उनको आगे जाके सपोर्ट इस तरीके से करना चाहिए कि दे शुड नॉट क्लोज डाउन, दे शुड एम्प्लॉय शुड नॉट बी लेड ऑफ। ये लोग रहना चाहिए, और क्योंकि जब टूरिज्म वापस स्टार्ट होगा तभी लोग रहना चाहिए ये टूरिज्म और कस्टमर को सपोर्ट करने के लिए। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ మోహన్ రాజు గారు. ఎటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీస్ ఫేస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ కావాలో ఆయన మాటల్లో మీరు విన్నారు. అండ్ సాయిబాబా గారు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్ పరిణామాలు ఎంత భయంకరంగా ఉన్నామో చూసాము. అంటే హెల్త్కి సంబంధించి ఎంత ఎఫెక్ట్ అయితే పడుతుందో ఎట్ ద సేమ్ టైం అన్ని రంగాలపై కూడా అదే ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం పోవడం కాదు, కరోనా వస్తే చనిపోవడం కాదు, తిండి లేక చనిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మున్ముందు వినాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి వింటున్నాము. ముఖ్యంగా ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి పై స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఎంతో కొంత బ్యాకప్ ఉంటుందో అవన్నీ పక్కన పెడితే ఇంకా కింది స్థాయి వ్యక్తులు కూడా ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు మీకు సంబంధించి ముఖ్యంగా మీ ట్రావెల్కి సంబంధించి మీరు ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళకి అందించారు? మా దగ్గర ఎవరైతే కొంతమంది దాదాపుగా సీనియర్స్ ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మేము 50% శాలరీస్ ఇచ్చాము లాస్ట్ టైం కూడా. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి కూడా వాళ్ళకి శాలరీస్ పే చేస్తాం. రేపు 5th to 10th మధ్యలో చేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాం, ఈఎస్ఐ ఫెసిలిటీ అవి కూడా ఇస్తున్నాం. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి మేము ఉద్యోగాల నుంచి ఎవరిని తీసేయలేదండి, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ అంటున్నాం. కానీ ఇది ఎప్పుడు ఈ రంగం ఎప్పుడు కోలుకుంటుంది అనేది తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. ఇప్పుడు June 30th వరకు సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ అంటుంది. మరి దాని తర్వాత అనేక దేశాలు మన దేశాల వాళ్ళని రానియట్లేదు. రాష్ట్రాలు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈవెన్ ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా RT-PCR టెస్ట్లు అడుగుతున్నారు. వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లేదు ప్రజలు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీ ఇంటికి ఫుడ్ తెప్పించుకుంటున్నాడు, ఫ్లైట్స్ నడుస్తున్నాయి, కార్లు నడుస్తున్నాయి, వేరే ఆటోమొబైల్ రంగాలు నడుస్తున్నాయి, వ్యవసాయ రంగం నడుస్తుంది, ఎలక్ట్రికల్ రంగం నడుస్తుంది. అన్ని ఇండస్ట్రీస్ బాగానే నడుస్తున్నాయి. ఫస్ట్ ఏ పాండమిక్ వచ్చినా ఈ పాండమిక్లో ట్రావెల్ ఇండస్ట్రీ నష్టపోయింది. స్టార్టింగ్ ఫస్ట్ వన్. ఎందుకంటే బస్సు బంద్ అవుతుంది రోడ్డు పైన, దానివల్ల ఆటోమొబైల్ రంగం బంద్ అయిపోతుంది. బస్సు బంద్ అవుతుంది, ట్రైన్ బంద్ అవుతుంది, కారు బంద్ అవుతుంది. దానివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫస్ట్ ఎఫెక్ట్, ప్లస్ ట్రావెలింగ్ ఇండస్ట్రీ బంద్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి దీనివల్ల ఏమైంది, నెక్స్ట్ స్టెప్కి వచ్చారు హోటల్స్ బంద్. హోటల్స్ ఏంటంటే స్విగ్గీ అది ఇది ఆటో మ్యాప్లు దానివల్ల ముందే మేము ఆల్రెడీ దెబ్బతిన్నాం. ఏమని, మీ ట్రిప్ మా ట్రిప్, బ్యాక్ ట్రిప్, ఫ్లైట్ ట్రిప్, ఆ ట్రిప్ ఈ ట్రిప్ అని ఆ క్రెడిట్ కార్డుల ద్వారా డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ ఈ చైనా కంపెనీస్, చైనా యాప్ల ద్వారా చేసుకుంటూ మా ట్రావెల్ రంగాన్ని దాదాపుగా అసలు మూలకు పడేశాయి అవన్నీ కూడా. ఎందుకంటే బ్యాంక్ వాడు మేము క్రెడిట్ కార్డు ఇవ్వమంటే మాకు ఇవ్వడానికి జంకుతాడు, లోన్ ఇవ్వమంటే జంకుతాడు. దాదాపుగా నేను 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. మా పిల్లల్ని కూడా ఈ ఇండస్ట్రీలోకి రావద్దని చెప్తున్నాను. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన దగ్గర క్యూ ఉంటుంది, ఒక 3 గంటలు పడుతుంది ఆయన చూడడానికి. కానీ మాకున్నటువంటి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాక 3 నిమిషాల్లో క్లోజ్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ ఓకే, మనము ఆన్లైన్ వ్యతిరేకించడం లేదు, ఆన్లైన్ ఉండనివ్వండి, కానీ అండి అదేంటంటే మన జీవనోపాధిని దెబ్బతినకూడదు. ఇప్పుడు ఫేస్బుక్లు, ట్విట్టర్లు అవి ఉన్నాయి, కాదు మన జీవనోపాధిని దెబ్బతీయకూడదు. అమెరికాలో వచ్చేసి 30 కోట్ల జనాభా, మనది వచ్చేసి 150 కోట్ల జనాభా. సో అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడు, ఫస్ట్ మా దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాకనే మీకు ఇస్తాం, ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అన్నాడు. కానీ మన దగ్గర అలా లేదే. సో అన్ని దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు మనం మాస్టర్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ రూపంగా పే చేస్తున్నాం. కానీ మనటువంటి వాళ్ళకి మన దేశంలో ఉద్యోగాల కల్పన బాధ్యత నిర్వీర్యమైపోతుంది. రేపటి రోజు మన యువత ఏమవుతుంది, మేమేమైపోతాం, మాకు భవిష్యత్తు అగమ్యగోచరంగా అంధకారంగా కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు వచ్చాం రా బాబు ఈ ఫీల్డ్లో కానీ
బాధపడుతున్న రోజులు ఇవి. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలను మేము వేడుకుంటున్నాం. రోజు చూస్తారు, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానివ్వండి, కార్పొరేటర్లు కానీ, ఒక 15 ఏళ్ళ వరకు మేము ఇచ్చిన టికెట్లే, అందరికీ కూడా మేము ఇచ్చిన టూర్ ప్యాకేజీలే, మేము ఇచ్చిన టికెట్లే. పక్కింటి వాడిని నమ్మకుండా ఆన్లైన్ వాడిని నమ్ముతామంటే ఎట్లా అండి? పక్కింటి వాడు ఏమైనా ఇబ్బంది అయితే సడన్గా అది చేస్తారు, వస్తాడు మీ ఇంటికి, చుట్టాలు అయితే. కానీ ఎక్కడో ఉన్నటువంటి మేక్ మై ట్రిప్, ఆ ట్రిప్, ఈ ట్రిప్ వాడు వస్తాడా? రాడు కదా. ఫోనే ఎత్తడం కష్టం. ఏమైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరకు వచ్చి నేను అడుగుతాను, ఏంటమ్మా ఇలా చేశారని చెప్పి. అది అక్కడ లేదే. సో ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మొట్టమొదటి క్యాన్సర్ అదండి. అండ్ రమణ గారు, మీరు ఆల్రెడీ ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇంతమంది ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ట్రావెల్ యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే యాజమాన్యం బాగుంటేనే అల్టిమేట్గా ఎంప్లాయీస్ కూడా బాగుంటారు. సో మీరు ఆల్రెడీ మంత్రిని కలిసి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి వినతి చేశారు, వినతి పత్రం అందించారు. అందులో ఎటువంటి డిమాండ్స్ పొందుపరిచారు? జంట నగరాల్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ వేలాది మంది ట్రావెల్ ఏజెంట్స్ పనిచేస్తూ ఇంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా ట్రావెల్ ఇండస్ట్రీ ప్రాణంగా భావిస్తూ మేము చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అలాగే ఎన్నో సంస్థలు కూడా నేషనల్ వైడ్ తీసుకున్న కొన్ని సంస్థలు అండ్ లోకల్ బాడీకి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఏదైనా చేయాలన్న తప్పంతో ముందుకు వస్తూ ఉన్నాయి, ఫైట్ చేస్తూ ఉన్నాయి. వీటికి ఇంకా మనలాంటి వాళ్ళు కూడా కొంచెం చేయగలిగితే, ఎందుకంటే ఏదైనా సరే ఒక అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దానికి కరెక్ట్ వే తీసుకోవాలి. ఆ వే తీసుకోకుండా మాకు కావాలి, మాకు చెయ్యాలి, మేము ఇంట్లో ఉంటే ఒక స్వామి చెప్తారు, అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా అని చెప్పేసి. సో పెద్దవాళ్ళ దగ్గరికి మనం అవసరమైనటువంటి మన ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, వాస్తవ పరిస్థితులు మీరంటే వయా మీడియా ద్వారా వాళ్ళ దగ్గర తీసుకువెళ్తే ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు సమాజం ఎట్లా ఉంది, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉంది. చిన్న స్థాయి అధికారి నుంచి ఉన్నతమైనటువంటి అధికారి వరకు, చీఫ్ మినిస్టర్ వరకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలతో అనునిత్యం బిజీ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ రంగానికి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వల్ల ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తే వీటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ని మనం ప్రభుత్వానికి అందించడానికి అందరి సహకారంతో, సాయి గారు కానివ్వండి, ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వందలాది మంది ఏజెంట్స్ యొక్క సహకారంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి ఎంతో గౌరవప్రదంగా ఉండేది కదా కరోనాకు ముందు. ప్రతి బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఫైనాన్స్ సంస్థలు కానివ్వండి, మీరు ఎందుకు ఖాళీగా ఉంటారు, మీకు మేము లోన్స్ ఇస్తాం, వెహికల్స్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అని మా వెంటబడి మా చుట్టూ తిరిగినటువంటి ఎన్నో సంస్థలు అన్నీ కూడా ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసాయండి. ఒక మాటలో చెప్పాలండి, మొత్తం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏ ఒక్క ఫైనాన్స్ సంస్థను, లైక్ బ్యాంకింగ్ వ్యవస్థను కానివ్వండి, ఇతర సంస్థలను కానివ్వండి, దేన్ని అడిగినా కూడా సారీ సార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్లాక్ లిస్ట్లో ఉంది. అంటే ఒక సైడ్ పర్సనల్ లోన్స్ పొందడానికి ఎంప్లాయీకి అవకాశం లేదు, అదేవిధంగా పర్సనల్ పొందడానికి ఒక కంపెనీ ఓనర్కి అవకాశం లేదు. కంపెనీస్ ఏవైనా లోన్స్ తీసుకొని, ఓడి సౌకర్యం తీసుకొని రేపు పొద్దున ప్యాకేజ్ ఈ కంపెనీని కానీ లేకపోతే టూరిజం ఇండస్ట్రీ కానీ మళ్ళీ మనం పెంచుకోవడానికి, రీబ్యాక్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అంటే అటువంటి ఫెసిలిటీస్ లేవు. సో ఇన్ని రకాల సమస్యల్ని కళ్ళారా ఫేస్ చేస్తూ మేము ఈ సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాం, ఈ సమస్యలపైన మాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి అన్నటువంటి ఒక వినతి పత్రం ద్వారా మనం మంత్రి గారిని కలవడం జరిగింది. నిజంగా ఆయన ఎంత డైనమిక్ మంత్రి గారు అంటే ఇచ్చిన వెంటనే నిజంగా మీకు ట్రావెల్ ఏజెంట్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, నేను కూడా వింటూ ఉన్నాను. అనేక రకాల సమస్యలతో కుట్టుమిట్టాడుతుంది, చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతూ ఉన్నారు. ఈ ఇండస్ట్రీ మనం కాపాడుకోవాలంటే దీనికి అవసరమైనటువంటి ఎన్నో చర్యలు చేపట్టాలి. దీనికి సంబంధించి అవసరమైనటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా చేసి మళ్ళీ ట్రావెల్ ఏజెంట్స్ అందరినీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లతో ముందుకు రావడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. మీలాంటి మీడియా సంస్థలు కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, దీనికి సంబంధించి ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్తే ఈ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లక్షల మంది దీని మీద ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చేతునిచ్చిన వాళ్ళని అవుతాం. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఏదో ఒక విధమైనటువంటి ఉద్దీపన ప్యాకేజ్. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఇప్పటికీ 4-5 రాష్ట్రాలు, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, 4-5 రాష్ట్రాలు ఆ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని రకాల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి పర్యాటక రంగం అనేది మనుగడ అంతరించిపోకూడదు, మళ్ళీ రీబ్యాక్ కావాలి, రీస్టార్ట్ ప్యాకేజీలు అన్నటువంటి పేరుతో అనేక రకాల ప్యాకేజీలతో ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏదైనా మనకు కూడా కల్పిస్తే అందరికీ కూడా బాగుంటుందన్న ఆలోచనతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చూస్తాం, వెయిట్ చేస్తూ ఉన్నాం, సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఓకేనండి, మాట్లాడేందుకు నరసింహం గారు, యూనిగ్లోబ్ సాయి ట్రావెల్ CEO వీరు. నమస్తే అండి నరసింహం గారు. నమస్కారం అండి. నరసింహం గారు చెప్పండి, ఈ కరోనా అంటే
ఫస్ట్ పాండమిక్ స్టార్ట్ అయినటువంటి టైంలో కూడా ట్రావెల్ రంగం కుదేలైనటువంటి పరిస్థితి చూసాము. అండ్ ఈ సెకండ్ వేవ్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మీ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, మీ దృష్టికి ఏవేవి వచ్చాయి, మీరు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు? మేము ఈ మహమ్మారి వచ్చిన తర్వాత మా ఎంప్లాయీస్ కానీ మేము కానీ యాజమాన్యంగా చాలా ఇబ్బందుల్లో పడ్డాము. 52 మంది ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు 12 మందితో పనిచేస్తున్నాము. ముఖ్యంగా నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే, ఫస్ట్ మా ఎంప్లాయీస్ని గమనించండి. వాళ్ళు లేనిదే మేము లేము. కాబట్టి వాళ్ళకి ఒక మంచి ప్లాన్ 5,000 నుంచి 8,000 రూపాయల దాకా నెలకి ముట్టేటట్లు కావాలని కోరుకుంటున్నాను. అది ఏ విధంగా డిసైడ్ చేసేది కూడా మేము కూడా చెప్పగలము, సజెస్ట్ చేయగలము. ఎలా అంటే, మేము పే చేసే జిఎస్టీ మీద దాన్ని రివర్స్ క్యాలిక్యులేషన్ వేసుకొని దానిని బట్టి 5,000 నుంచి 8,000 రూపాయల దాకా ఎంతమంది ఎంప్లాయీస్కి ఇవ్వగలరు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ మీద వాళ్ళ ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత యాజమాన్యానికి మేము కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర నుంచి అట్లీస్ట్ అంటే ముందుగా కంప్లీట్గా ట్యాక్స్ హాలిడే అడగడం అనేది న్యాయం కాదని నాకు అనిపిస్తుంది. కానీ మాకు 50% అన్న ట్యాక్స్ హాలిడే ఈ 2 సంవత్సరాలు ఈ మహమ్మారి పోయేంత వరకు మాకు ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, ఆఫీస్ బిల్డింగ్ మీద, ఎలక్ట్రిసిటీలో కానీ వాటర్లో కానీ మాకు ఏదైనా రాయితీలు ఇవ్వమని విన్నవించుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి నరసింహం గారు. ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బంది ఫేస్ క్లియర్ కట్గా అడిగేశారు. ఒక 5,000 నుంచి 8,000 వరకు మా యొక్క ఎంప్లాయీస్కి మీరు సాయం చేయాలి, ఒక భృతి కల్పించాలి అన్న విధంగా అడుగుతున్నారు. అయితే ఎందుకు అడుగుతున్నాము ఏంటి, మేము ఎంత రెవెన్యూ గవర్నమెంట్స్కి ఇస్తున్నామో దాన్ని బట్టి ఇది మాది చిన్న ఆశే అన్నట్టుగా నరసింహ గారు చెబుతున్నటువంటి పరిస్థితి. అండ్ శ్రీనివాస్ గారు, ఎయిర్లైన్స్ అసలు టికెటింగ్ ట్రెండ్స్ కానీ ట్రేడ్స్ ఎట్లా ఉంటాయి, దాని గురించి చెప్తారా మాకు? ఇప్పుడు అట్ ప్రెజెంట్ అండి, ఇంతకుముందు ఎలా ఉంటుందంటే, ఆన్ అన్ యావరేజ్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ అరౌండ్ 2.5 crore ఇండియన్స్ ఏమంటారు ఇంటర్నేషనల్ విదేశాలకు వెళ్ళి టూరిజం అనేది ఉంటుండే. దానివల్ల 250,000 కోట్లు మనకు ఇది ఏమంటారు రెవెన్యూ వచ్చేది. దాని మీద డిపెండెంట్ ఉంటుండే. 250 crores is not a small amount to the GDP. అలాంటిది ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఎయిర్లైన్స్ ఆన్ అన్ యావరేజ్ లోడ్ ఫ్యాక్టర్ వచ్చేసి 80%, 90%, 92% ఉండే లోడ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 45% to 50% లోడ్ ఫ్యాక్టర్ అయిపోయినాయండి. ఎయిర్లైన్ రెవెన్యూ జనరేషన్ అనేది ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తే పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ లాంటివి కూడా మూతబడే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉండేటివి 10%, 15% ఆక్యుపెన్సీతో ఉన్నాయి. ఒక హోటల్ రూమ్ 8,000, 9,000 పెట్టి బుక్ చేసేది ఇప్పుడు 2,000, 3,000 ఇచ్చినా కూడా జనాలు వచ్చే పరిస్థితిలో లేరు. సో ఒక్కొక్క హోటల్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఒక హోటల్ తీసుకుంటే 5 స్టార్ హోటల్ ఆల్మోస్ట్ 200 నుంచి 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇవాళ దాంట్లో 50% కట్ చేసినా కూడా వాళ్ళకు ఓన్లీ ఆపరేషనల్ కాస్ట్ కూడా, హోటల్ మెయింటెనెన్స్ ఆపరేషనల్ కాస్ట్ కూడా హోటల్స్ 5 స్టార్ హోటల్స్ తీయలేకపోతున్నాయి. ఇంకా బడ్జెట్ హోటల్స్ అయితే కంప్లీట్లీ స్మాష్ అండి, బడ్జెట్ హోటల్స్ అయితే. సో అలాంటి ఇండస్ట్రీ ఎస్ఎంఈ కానీ ఇప్పుడు సాయి గారు చెప్పినట్టు ఎస్ఎంఈ కిందికి కన్సిడర్ చేసి ఇలాంటి హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ అండ్ టూరిజంలో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారండి. ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో బస్సెస్, ట్రాన్స్పోర్ట్, కార్పొరేట్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ సర్వీసెస్, ప్రతి ఒక్క దాంట్లో ట్రావెల్స్ ఉంటారు. డ్రైవర్స్కి ఇవాళకి మీరు చూస్తే ప్రతి ఒక్క స్టేట్లో, సిటీలో డ్రైవర్స్ యూనియన్ ఉందండి. ఇట్ బిలాంగ్స్ టు ట్రావెల్ ఇండస్ట్రీ. ఎక్కడికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఉంది. అలాంటిది రోడ్ల పైన ఇప్పుడు బండ్లు నిలబడిపోయినాయి. వాళ్ళకు అట్లీస్ట్ రోజు ఒక కిరాయి వస్తే వాళ్ళకు 500, 600 మిగిలేది బట్టా కింద. అలాంటిది ఇవాళ ఆ 500 కూడా లేదు. మంత్లీ జీవనోపాధి కూడా లేకుండా పోతుందండి. ఓకే అండి, మనతో మాట్లాడేందుకు లక్ష ట్రావెల్స్ ఎండి శ్రీనాథరావు గారు ఉన్నారు. నమస్కారం అండి శ్రీనాథరావు గారు. నమస్కారం అండి.
చెప్పండి, ప్రస్తుత పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? అండ్ కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ట్రావెల్ ఏజెన్సీస్ ఎట్లా ఉన్నాయో చూసాము. ఆ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత అసలు సెకండ్ వేవ్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఆల్మోస్ట్ అన్ని ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ప్యాకేజెస్ మళ్ళీ ప్రకటించినటువంటి సిచ్యువేషన్, వాళ్ళని రీమోడిఫై చేసి మళ్ళీ పాత వాళ్ళకు కూడా మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి చూసాము. బట్ అనుకోకుండా ఉపద్రువంలాగా ఈ సెకండ్ వేవ్ వచ్చి పడింది. మరి ఈ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? మొట్టమొదటి ఈ కరోనా మహమ్మారి వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మా ట్రావెల్ అండ్ టూరిజం అండి. అండ్ లాస్ట్ రికవర్ అయ్యేది కూడా మా ట్రావెల్ అండ్ టూరిజం, అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ వేవ్ లో గవర్నమెంట్ మాకు మానిటోరియం 6 months మానిటోరియం వెసులుబాటు ఇచ్చింది. మరి సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ఏం ఇవ్వలేదు. ఎందుకంటే మా దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా ఆర్గనైజేషన్ లో. వాళ్ళు చిన్న చిన్న 2-wheeler లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ లోన్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం ఈసారి ఎందుకు మాకు మానిటోరియం ఇస్తలేదో అర్థం అవ్వట్లేదు. అండ్ మా కొలీగ్ నరసింహం గారు చెప్పినట్టు నేను ఆయన రిక్వెస్ట్ ని ఆయన విన్నపాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం మమ్మల్ని మా ఎంప్లాయీస్ ని దృష్టిలో తీసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ ద్వారా. థ్యాంక్ యూ శ్రీనాథరావు గారు. అండ్ సాయిబాబు గారు, లోకల్ టూరిజం ఎట్లా ఉందండి? భారతదేశం అంతా కూడా ప్రస్తుతం మన తెలంగాణ వైపు చూస్తుందండి. దాదాపుగా ఈ 1-2 years నుంచి ఈ లోకల్ టూరిజంకు వచ్చేసేవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొన్ని 150 kilometers పొడవున్నటువంటి నది. దాంట్లో టూరిజం చాలా ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది, చేస్తున్నారు కూడా. ప్రభుత్వం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు ఆల్రెడీ. దాని తర్వాత మన దగ్గర బుద్ధవనం, ఇంతకుముందు నేను చెప్పాను, బుద్ధవనం కూడా ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. అట్లాగే మన హైదరాబాద్ మణిమనహారంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. అట్లాగే పోచంపల్లి ఒకటి ఉంది మన దగ్గర. దాని తర్వాత యాదగిరిగుట్ట ఇస్ ద మెయిన్ ఫేమస్ టెంపుల్ అవుతుంది. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ విధంగా ఉంది. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడుతున్నాయి. మా యొక్క చిన్న ట్విట్టర్లో మెసేజ్ పెడితేనే కేటీఆర్ నిమిషాల్లో ఆన్సర్ ఇస్తున్నారు. నాకు తెలిసి వారి దృష్టికి ఈ విషయం వెళ్తుంది. మమ్మల్ని వాళ్ళు ఆదుకుంటారని మా మంత్రి గారు కేటీఆర్ వాళ్ళు ఆదుకుంటారని అనుకుంటున్నాం. మా తరఫు నుంచి కూడా మాట్లాడు తెలంగాణ టూర్ ఆపరేటర్స్ తరఫు నుంచి, తాయి నుంచి మిగతా విషయాలు తెలంగాణ టూర్ ఆపరేటర్స్ పక్కన మా ట్రావెల్ ఏజెంట్స్ అందరం కూడా తెలంగాణ టూరిజంని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. 100%గా దీన్ని మేము చేసి చూపిస్తాం. తెలంగాణ టూరిజంని దేశంలోనే ఎప్పుడైతే తెలంగాణ నెంబర్ ఉందో టూరిజంలో కూడా నెంబర్ 1 చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, మనతో మాట్లాడేందుకు విఎస్ టూర్స్ ఎండి నిపుణ్ గారు ఉన్నారు. నమస్తే అండి నిపుణ్ గారు. నమస్తే మేడం. నిపుణ్ గారు చెప్పండి, ప్రస్తుతం పర్యాటక రంగం ఎట్లా ఉంది? ట్రావెల్ ఏజెన్సీస్ ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాయి? ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందండి? మేడం, లాస్ట్ జనవరి 2020 నుంచి ట్రావెల్ ఇండస్ట్రీ అనేది స్లో డౌన్ చార్ట్ లో స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే చైనాకి మనకు కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు చైనాలో ఫార్మర్ ఎగ్జిబిషన్ ఉండే మార్చ్ లో. సో ఇక్కడ నుంచి వెళ్ళే ప్యాసింజర్స్ అందరు క్యాన్సిల్ అయ్యారు. అట్లా అప్పటి నుంచి స్లో డౌన్ జనవరి నుంచి చూడడం స్టార్ట్ చేశాము. ఆ స్లో డౌన్ అనేది ఇప్పుడు కూడా రీగెయిన్ అవే పొజిషన్ లో లేదు. డిసెంబర్ జనవరిలో కొన్ని ఆశలు కనిపించినాయి, थोड़ा सुधर रहा है, but things doesn't seems to have maintained itself for a long time. అవును, జనవరి నుంచి మళ్ళీ మన సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ రీజనరేట్ అయినాయో దే ఆల్ ఆర్ వానిష్డ్ ఆఫ్. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి గవర్నమెంట్ నుండి? ఎటువంటి హెల్ప్ కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్యాక్స్ హాలిడే రూపంలో ఇస్తే హోటల్స్ కి కానీ ట్రావెల్ ఏజెంట్స్ కి కానీ ఏదైతే 18% మేము జిఎస్టీ కడుతున్నామో, లగ్జరీ ట్యాక్స్ 28% ఉంది, అది తగ్గి దాని మీద హాలిడే ఇస్తే కనీసం చాలా మంది డిస్కౌంట్ రూపంలో తక్కువ రేట్లు ప్యాకేజెస్ వస్తున్నాయని ముందరకు వస్తారు. కొద్దిగా ట్రావెల్ ఇండస్ట్రీకి ఒక వెంటిలేటర్ సపోర్ట్ రూపంలో దొరుకుతుంది. ట్యాక్స్ హాలిడే రూపంలో చెప్పండి. ట్యాక్స్ హాలిడే రూపంలో మనకి ఏమైనా దొరికిందంటే చాలా మంది 28 ఒక ప్యాకేజ్ కాన్సెప్ట్ లో 50 to 60% కన్జంప్షన్ మెటీరియల్, మిగతాదంతా ట్యాక్స్ రూపంలో పడుతుంది. జిఎస్టీ గానీ, ఐజిఎస్టీ గానీ, సిజిఎస్టీ గానీ, కోరుకుంటున్నారు మీరు? ట్యాక్స్ హాలిడే కోరుకుంటున్నాం.
ఓకే సో దాని వల్ల చాలా మంది బయటకు వస్తారు. ట్రావెల్ ఇండస్ట్రీకి ఒక వెంటిలేటర్ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నిపుణ్ Thank గారు. you, madam. అందుబాటులోకి వచ్చి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ కోరుకుంటున్నారో చెప్పారు. అండ్ రమణ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్టిమేట్గా ఎవరు ఆలోచించినా కూడా, మీరు ఆలోచించినా, ఈవెన్ గవర్నమెంట్ తరఫున ఆలోచించినా ప్రజలు అన్న కాన్సెప్ట్లోనే అందరూ వస్తారు. ఏ ఎంప్లాయ్ అయినా, యజమాని అయినా అందరం అందులోకే వచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. సో ముఖ్యంగా ఎంప్లాయ్ అనేది బాగుంటే ఖచ్చితంగా యాజమాన్యాలు బాగుంటాయి. అందుకోసమే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీలో ఆల్మోస్ట్ అందరూ కూడా 50% ఆఫ్ శాలరీ పే చేస్తున్నారు అని అంటే 1 ఇయర్గా పే చేయడం అంటే మాటలు కాదు ఆల్మోస్ట్. అయితే ఒకటండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఒక విధంగా ఉంటే చిన్నవి 1-2 వెహికల్స్ ఉన్న వాళ్ళు, 2-3 వెహికల్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారని అనుకుంటున్నారు? వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అంటే మీరు ఈ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసింది అందరికి అడగడం కోసం వచ్చారు. చాలా మంది మనకెందుకులే 2 ఫోన్ కాల్స్తో పని అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరి గురించి ఇందులో మెంబర్ అవ్వాలని కూడా మీరు కోరుకుంటున్నారు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుండదు అనుకుంటున్నారు మీరు? ఈ సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించి తీసుకుంటే ఇది కేవలం ఏదో టూరిజం మాత్రమే కాదు, ఆతిథ్య రంగం. ఇందులో చాలా రకాలైనటువంటి అంశాలు మన శ్రీనివాస్ చెప్పినట్లు కానీ, విపిన్ గారు చెప్పినట్లు కానీ, అదేవిధంగా శ్రీనాథరావు గారు చెప్పినట్లు కానీ, వీళ్ళందరూ చెప్పినట్లు ఎంతోమంది హోటల్స్ వాళ్ళు ఇందులో ఉన్నారు, ఎయిర్లైన్స్కి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు. మీరు చెప్పినటువంటి క్యాబ్స్కి సంబంధించి అసలు హైదరాబాద్ నగరంలో ఎంతమంది సాఫ్ట్వేర్కి సంబంధించి 1-2 క్యాబ్స్ పెట్టుకొని జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంతమంది టూర్ ఆపరేటర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ రన్నింగ్లో ఉండేటివి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు మాకు మ్యారిటోరియం 6 months ఫస్ట్ లాక్డౌన్లో నుంచి. నిజంగా శ్రీనాథ్ గారు చెప్పినట్లు ఫస్ట్ లాక్డౌన్లో వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక 6 months మ్యారిటోరియం ఇచ్చారు. మీరు ఏది లోన్స్ కట్టాల్సిన పని లేదు, ఆఫ్టర్ 6 months తర్వాత మీరు లోన్స్ కట్టేటువంటి పరిస్థితి ఉంటుందని. అంటే ఏ వెహికల్స్, ఒక సైడ్ వెహికల్స్ తిరగట్లేదు, డ్రైవర్కి ఉపాధి లేదు, ఏ విధమైనటువంటి టూరిస్టులు అసలు మనిషే బయట తిరగద్దు అన్నటువంటి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ రంగం అనేది దాదాపుగా మూతపడిపోయింది. ఇంకెవరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా ఆదుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదు. అందులో డ్రైవర్స్ ఉంటారు, హోటల్స్ ఉంటారు, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక మంది కుర్రాలు దీంట్లో పనిచేస్తూ ఉన్నారు, ట్రావెల్ ఏజెంట్కి సంబంధించిన లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ రంగం మీద ప్రేమ ఉంది. కానీ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి కనీసం మన శ్రీనాథరావు గారు చెప్పినట్లు 5,000 నుంచి 8,000 అంటే ఇవాళ సమాజంలో కేవలం ట్రావెల్ ఇండస్ట్రీ మాత్రమే అడుగుతూ ఉందా? మిగతా వాళ్ళకి ఎవరికి ప్రభుత్వాలు చేయలేదా? అంటే మనం చూస్తూ ఉన్న మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఆదుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ట్రావెల్ ఏజెంట్ని కూడా, ట్రావెల్ ఇండస్ట్రీని గుర్తించండి, హాస్పిటల్ ఇండస్ట్రీని గుర్తించండి. ఇందులో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి, ఏ రంగానికి సంబంధించి సేవా రంగంలో వీళ్ళందరూ కూడా సేవ అందిస్తున్నారు, వీళ్ళు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నిటిపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో అనేక మంది ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కొద్దో గొప్ప అందరికీ ఉద్యోగాలు ఇచ్చి 15,000 20,000 ఇవ్వమని చెప్పి ఎవరు ఇక్కడ అడగని పరిస్థితి లేదు. సార్ చెప్పినట్లు మేము కట్టినటువంటి జిఎస్టీలోనే అనేక మంది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ, జిఎస్టీ రూపంలో కానీ, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో కానీ వేలాది కోట్ల రూపాయల డబ్బులను మనం పే చేశాం. కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే ప్రభుత్వం అనుకుంటే ఒక్క నిమిషంలో చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అన్ఎయిడెడ్ టీచర్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ఓపెన్ కాకుండా ఎంతమంది అన్ఎయిడెడ్ టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒక్క క్షణంలో సీఎం గారు కనుకరించేసేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 80,000 మందికి ఒక్క నిమిషంతో, ఒక సంతకంతో అందరికీ వాళ్ళ కుటుంబాల్లో ఆనందం వచ్చేలాగా చేశారు. అటువంటి పరిస్థితి ఇవాళ ట్రావెల్ ఇండస్ట్రీ కూడా తీసుకొని వస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు. పైగా వర్తమాన కాలంలో సాయి గారు చెప్పినట్లు తెలంగాణ టూరిజం చాలా అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో పయనిస్తూ ఉంది. అటువంటి తెలంగాణ రంగానికి సంబంధించి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఈ విధంగా బాధపడుతున్నప్పుడు ఇక నెక్స్ట్ ఈ రంగంలోకి ఎలా వస్తారు? అంటే ఎటువంటి హెల్ప్ లేదు అన్నప్పుడు గవర్నమెంట్ నుండి అసలు ఒక ఐడెంటిటీ కనిపించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు చెప్పేటప్పుడు బ్యాంక్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినాయి అని అంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఇటువైపు చూస్తారు? అండ్ ఇది ఉపద్రవం లాంటిది, ఎప్పుడు వచ్చి మీద పడిందో అసలు ఎవరు చెప్పలేరు. అండ్ సెకండ్ వేవ్ కూడా ఒకసారి ఆల్రెడీ మనం అనుభవించినా కూడా సెకండ్ వేవ్ కూడా అదే ఫేస్ చేశాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వేవ్ కూడా రాబోతోంది. థర్డ్ వేవ్ కూడా రాబోతుందంటే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని డాక్టర్స్ చెబుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లాక్డౌన్ అసలు ఎక్స్పెక్ట్ ఎవరు చేసింది కాదు. ఇప్పుడు లాక్డౌన్ ఉంటుంది అని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది జరిగింది. అండ్ థర్డ్ వేవ్ ఎట్లుంటుందో ఇంకా చెప్పలేం అనేది మాత్రం అర్థమవుతోంది. మరి ఈ పర్యాటక రంగం తిరిగి పూర్వ వైభవం పొందాలి అని అంటే ఈ ఎంప్లాయీస్ని ఎలా ఆదుకోవాలి? దీనికి సంబంధించి ఫైనల్గా కన్క్లూడ్ చేయండి. ఏం లేదండి, ప్రత్యేకమైనటువంటి ఉద్దీపన ప్యాకేజీలు తీసుకొని రావాలి.
వాళ్ళకి అవసరమైనటువంటి కొద్ది గొప్ప చేతనిచ్చేటువంటి కార్యక్రమాలను మన ప్యానెల్ సభ్యులు చెప్పినట్లు 5,000 నుంచి 8,000 రూపాయలు వాళ్ళకు పర్ మంత్ అందేలాగా చేసుకుంటే కనీసం థర్డ్ వేవ్ అయిపోయింది వరకు, థర్డ్ వేవ్ వస్తుందో రాదో ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. కొద్ది కాలం పాటు ఈ విధమైనటువంటి సపోర్ట్ అనేది వాళ్ళ నుంచి ఉంటే వాళ్ళు ఇండస్ట్రీని అంటిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ తోపుడు పని కూడా పెట్టుకొని జీవించే పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ మనం డిస్కస్ చేసిన పరిస్థితి లేదు, కానీ నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మా తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక 3 లక్షల మంది ఎంప్లాయీస్ గొంతుకై ఒక అసోసియేషన్గా ఏర్పాటై వారు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ ఎటువంటి హెల్ప్ చేస్తే పూర్వ వైభవం వస్తుంది, మళ్ళీ ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో బ్రతకగలుగుతాము, కాస్త వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూడగలుగుతాము అని అన్నది చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీరు ఏదైతే వినతి పత్రం ఇచ్చారో ఆ వినతి పత్రాన్ని ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేసి ఆ విధంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెయ్యాలి. గవర్నమెంట్ నుండి అటువంటి హెల్పింగ్ హ్యాండ్ మీకు అందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రావెల్ ఏజెన్సీ తరఫు నుంచి, ట్రావెల్ ట్రేడ్ తరఫు నుంచి హెచ్ఎంటీవీ వరకు చాలా అభివందనలు. ఎందుకంటే మా బాధ అనేది మొత్తం ట్రావెల్ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి తెలియాలని ఒక ప్రయత్నము, అది హెచ్ఎంటీవీ మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఏదో ఒక ఉద్దీపన పథకం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని వేడుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ట్రావెల్ రంగంలో మనకు కనిపిస్తోంది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకాంక్షను నెరవేరాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.